అందరికీ నమస్కారం. ముందుగా గురుగారు చాగంటి కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రజెంట్ మేము వచ్చేసి తిరువారూరులో ఉన్నాం. నిన్న వీడియోలో చెప్పాం కదా, మాకు ఇక్కడ రూమ్ ఇచ్చారు పైన. ఇక్కడంతా యాత్రికులు ఉండే ప్లేసు అండ్ అడియార్స్ ఉండే ప్లేస్ అనమాట. నాయనాలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు, శివభక్తులు చాలామంది ఉంటారు ఇక్కడ. ఒకరికొకరు బాగా రెస్పెక్ట్ ఇచ్చుకుంటున్నారు, అది బాగా నచ్చింది. సో ప్రజెంట్ వచ్చేసి టైం 9 అవుతుంది. మేమందరం లేచి రెడీ అయ్యి టిఫిన్ చేయడానికి వెళ్తున్నాం. ప్రస్తుతం కింద అయితే ఓం నమ శివాయ. మేమున్న ప్లేస్ కింద ఎట్లుందనమాట. ఇది మఠం. ఇదంతా నాయన్మార్ ఫొటోస్. సుందరమూర్తి నాయనార్, అప్పర్ నాయనార్, మాణిక్య వాసక, ఇంకొక నాయనార్ తిరుజ్ఞాన సంబంధాలు అంటారు. ఇక్కడ తిరువారూరుకి సుందరమూర్తి నాయనార్కి చాలా కనెక్షన్స్ ఉంటాయి. సుందరమూర్తి నాయనార్కి ఒక ఫ్రెండ్లా ఉంటుంది అన్నమాట శివుడు ఇక్కడ. ఆయన కోసం, తన ప్రేయసి కోసం రాయబారాలు కూడా శివుడు ఆడతాడు అనమాట. భక్తుల కోసం శివుడు ఏమైనా చేస్తాడని చాలాసార్లు నిరూపించారు. ఓం నమ శివాయ. ఇక్కడ పాటలు ఎప్పుడు ఇక్కడ ఆ దేవారం అని అంటారనమాట. మోగుతూనే ఉన్నాయి పాటలు. శివాయ గురవే నమః. మేమున్న రూమ్ ఇదే అనమాట. ఫస్ట్ కనిపిస్తుంది జ్ఞాన సంబంధం నాయనార్, అప్పర్ నాయనార్, శివయ్య, పార్వతమ్మ, సుందరమూర్తి నాయనార్, మాణిక్య వాసక. టైం వచ్చేసి 9:40 అవుతుంది. ఇందాకే టిఫిన్ చేస్తాము. బ్రహ్మాండంగా ఉంది టిఫిన్. స్వీటు, ఇడ్లీ, పొంగల్, ఇంకేం తిందాంరా? అంతేనా? పప్పుచారు, 2 చట్నీలు, చాలా బాగుంది. చాలా మంచి సర్వీస్ చేస్తున్నారు. సో యాక్చువల్గా మేము కరెక్టే కానీ ఓకే 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 యాక్చువల్గా మేము ఈరోజు లాస్ట్ 7 days నుంచి ట్రావెల్ చేస్తున్నాం కదా. ఈరోజు కొంచెం రెస్ట్ డే లాగా అనుకున్నాము, కానీ కింద భోజనం చేస్తుంటే మా వైఫ్ వచ్చేసి అక్కడ కూరగాయలు కట్ చేస్తున్నారు. ఏమైనా సేవ చేసుకోవాలంటే, మీరేం సేవ చేసుకోవద్దు, టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోండి అంటే, మేము ఈరోజు రెస్ట్ డేగా ఉన్నాము అని చెప్తే, రెస్ట్ డే కాదు, ఇక్కడ టైం యూజ్ చేసుకోవాలి, మీరు దర్శనం చేసుకోండి మంచిగా, మళ్ళీ మధ్యాహ్నం వచ్చి తిని మధ్యాహ్నం రెస్ట్ తీసుకుని చెప్పారు. సో పెద్దవాళ్ళు చెప్పింది మనము గౌరవించాలి. ఇంకొకటి, వీళ్ళు ఇంకా చాలా డివోషనల్గా ఉన్నారు కాబట్టి అట్లాంటి మాట వాళ్ళ రెస్పెక్ట్ ఇచ్చి ప్రజెంట్ అయితే మేము టెంపుల్ దగ్గర వెళ్దాం అనుకుంటున్నాము. అది విషయం. ఓకేనా? వెళ్దామా? టెంపుల్ దగ్గర వెళ్దామా? ఆర్యన్, అద్వైత్, ఆర్యన్ వెళ్దామా? ఓకే. ఓం నమ శివాయ. జస్ట్ మా రూమ్ పక్కనే ఉన్నాం కోనేరుకి, టెంపుల్కి. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కోనేరు. చాలా టెంపుల్స్ జరుగుతుంది కొంచెం, చాలా పెద్ద కోనేరు. చేస్తున్నారా? ఓకే. సో టెంపుల్కి వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటాం ఇప్పుడు. మా రూమ్ దగ్గరకి వెస్ట్ గోపురం దగ్గర ఉంది. మేము ఈస్ట్ గోపురం నుంచి దర్శనం చేసుకోవాలి. ఇప్పుడు ఈస్ట్ గోపురం దగ్గరకు వచ్చాము. ఇది ఈస్ట్ గోపురం. టూ మచ్ రష్ అట్లా ఉండదు ఇక్కడ. చాలా ప్రశాంతమైన వాతావరణం. గోపురం చాలా పెద్దగా కనిపిస్తుంది, చాలా వైడ్గా ఉంది. ఎంత పెద్ద ఉందన్నా? చూడు మొత్తం పైన చూడు ఒకసారి. మొత్తం తల పైకి లేపి చూడాల్సి వస్తుంది, ఎంత పెద్ద ఉంది గోపురం. గ్రాండ్ టెంపుల్స్. శివాయ గురవే నమః. ఓం నమ శివాయ. చాలా పెద్ద టెంపుల్, తక్కువ మంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది అలా ఉంటే. ఇక్కడ అప్పర్ రాసిన పద్యాలు ఉంటాయి అన్నమాట తమిళంలో. సుందరమూర్తి నాయనార్. ఈ టెంపుల్ చూడడానికి మినిమం ఒక 3 to 5 hours ఫాస్ట్గా చూస్తేనే ఒక 5 hours పడుతుంది.
అంత ఉపాలయాలు ఉంటాయి అన్నమాట. డీటెయిల్గా చూడాలంటే 1 డే కూడా పట్టవచ్చు. అంత పెద్ద టెంపుల్. అదే ఈ టెంపుల్ మొత్తం మనదేనా? టెంపుల్ బ్యాక్ సైడ్ ఇక్కడ ఓల్డ్ పెయింటింగ్స్ ఉన్నాయి మనకి. బుద్ధ తాండవమూర్తి, కాలభైరవ స్వామి, లింగోద్భవ మూర్తి, ఇదంతా పైన అంతా ఓల్డ్ పెయింటింగ్స్ అన్నమాట. సింహరాశి నగర్ అన్ని రాసులు ఉన్నాయి ఇక్కడ. శివాయ గురువే నమః. ఇద్దరు టెంపుల్లో మస్తు అనుకుంటున్నారు. ఇక్కడ మన ఇండియాస్ సెకండ్ లార్జెస్ట్ రథయాత్ర జరుగుతుంది అనమాట. ఫస్ట్ ఏమో పూరి జగన్నాథ్ది. చుట్టుముట్టు చాలా ఉపాలయాలు ఉంటాయి. ఇవన్నీ చూసి దర్శనం చేసుకోవడానికి 2-3 గంటలు ఈజీగా పడుతుంది. మనం మెయిన్ అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే ఎలా ఉంది దర్శనం ఇచ్చే వెళ్ళాలన్నమాట. ఈస్ట్ గోపురం నుంచి రైట్ సైడ్ అక్కడ వెళ్తే అమ్మవారి టెంపుల్ వస్తుంది మనకి. చూడండి గోపురాల ముంగట మనుషులు ఎంత చిన్నగా కనిపిస్తున్నారో. పెద్ద పెద్ద గోపురాలు. స్ట్రైట్గా వెళ్తే అమ్మవారి టెంపుల్ కనిపిస్తుంది అనమాట. అమ్మవారి పేరు వచ్చేసి కమలాంబికా దేవి. ఈ ఊరు పేరు కమలాలయం. ఇక్కడ పురితే మోక్షం అని చెప్పేసి ఉంటుంది. జననాథ్ కమలాలయే. ఇక్కడ పురితే మోక్షం అన్నమాట. ఓం నమః శివాయ. మేము వంటలు వండుకున్నాము. వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చాము. 7 days అవుతుంది. ప్రస్తుతం కదా వండుకునే అవసరం రాలే. థ్యాంక్ యూ. ఇక్కడ ఒక అక్క కనిపిస్తే ఇచ్చేసాము. చైర్స్, కెమెరా బ్యాగు, పప్పులు ఉప్పులు అన్నీ తెచ్చుకున్నాము. చూద్దాం. శివాయ గురవే నమః. ఇప్పుడే తినేసి మళ్ళీ పైకి వెళ్తున్నాము. ఫుడ్ చాలా బాగుంది. వేడిగా వడ్డించారు. 3 పూటల ఫుడ్. ఇక్కడ భక్తులకి ఏ రకంగా సేవ చేస్తున్నారో మీరే అర్థం చేసుకోవాలి. ఫ్రీగా అన్నమాట. ఇప్పుడు మేము త్యాగరాజ స్వామి టెంపుల్ అయితే పోతున్నాము. ఉన్నాము. ఒక రెడీ పదా. టైం వచ్చేసి 6 అవుతుంది. కరెక్ట్ 6 o'clock స్టార్ట్ అయింది. మైక్లో వినిపించుకొచ్చి మనం
మరకతలింగ అభిషేకం ఎవ్రీడే జరుగుతుంది అన్నమాట ఇక్కడ. చూసుకుందాం ఈరోజు మనం. నేను ఆల్రెడీ 2 టైమ్స్ చూశాను, ఇది 3rd టైం. ఇక్కడ 6 o'clockకి అక్కడ హారతి స్టార్ట్ అయింది. సో లైటింగ్ ఎంత బాగుందో. ఎల్లుండి 21వ తారీఖు సుందరమూర్తి నారాయణ కళ్యాణం ఉన్నట్టుంది. దానికి అరేంజ్మెంట్ చేస్తున్నారు టెంపుల్ వాళ్ళు. 7:30కి మరకతలింగ అభిషేకం స్టార్ట్ అవుతుందంట. ఇక్కడ ఒకరినొకరు బాగా పలకరించుకుంటారు, చాలా ప్రేమగా మాట్లాడుకుంటారు. కలుషం, కోపం, తాపం చాలా తక్కువ. మంచిది. శివాయ గురవై నమః. ఎల్లుండి సుందరమూర్తి నాయనార్ పెళ్లి రోజు అనుకుంటా. ఇక్కడ చాలా బాగా ముస్తాబ్ చేశారు, డెకరేషన్ అంతా చాలా బాగుంది. ఓం నమః శివాయ. మా కూతురేమో ఇక్కడ ఆడుకుంటున్నారు. వద్దల్లా చేయదల్లా చేయదు. చాలా బాగుంది కదా డెకరేషన్. సాయంత్రం ప్రదోషం టైంలో తిరువారులో ప్రశాంతంగా కూర్చున్నాం. స్కై కూడా చాలా బాగుంది ఈరోజు, బ్లూ కలర్ స్కై. నంది శివయ్య మధ్యలో కూర్చున్నాం. ఇంకొక 1/2 అవర్లో అభిషేకం స్టార్ట్ అవుతుంది. అరుణాచలంలో పట్టయ్య గారు ఇచ్చిన ఐడి కార్డు ఒకసారి మీరు చదవండి, బాగుంటుంది. నేను ఉన్నాను, నేనై ఉన్నాను. నా నామము నేను, నా రూపము నేను, నా అనుభవం నేను, నా శక్తి నేను, నా శక్తి మహామాయ. ఆ మహామాయ వలన నాలో ఈ ప్రపంచం ఉన్నట్లు ఉన్నది, కానీ లేనే లేదు. అట్టి ఈ ప్రపంచంలో నేను ఇప్పుడు ఇక్కడ ఇలా నీలా ఉన్నట్లు ఉన్నాను, కానీ లేనే లేను. నేను అయి ఉన్నాను, నేను ఉన్నాను. ఓం నమః శివాయ. టైం వచ్చేసి 8 అవుతుంది. దర్శనం చేసుకొని బయటకు వచ్చాం. అక్కడ 6 o'clockకి షార్ప్గా హారతి స్టార్ట్ అయింది. దాని తర్వాత 7:30కి మరకతలింగ అభిషేకం జరిగింది. డైలీ 3 times జరుగుతుందంట. మార్నింగ్ 8:30కి ఒకసారి, మధ్యాహ్నం 12:30కి ఒకసారి, నైట్ 7:30కి ఒకసారి. ఓం నమః శివాయ. మాకు దేవుని ప్రసాదం పంతులు గారు ఇచ్చారు. ఈరోజు అలంకరణ చెవులకి కుండలాగా పెడతారు కదా, కుండలాగా. ఈరోజు అలంకరణ అనమాట దేవుంది. చాలా హ్యాపీగా అనిపించింది. పిలిచి మరి ఇచ్చారు. మీరు చంద్రుని అబ్జర్వ్ చేయండి. శివుడి తలలో ఎగ్జాక్ట్గా ఉన్నట్టు అనిపిస్తుంది చంద్రుడు. ప్రజెంట్ రూమ్కి వెళ్తున్నాం తినడానికి. పోదామా, ఇంటికి పోదామా, రూమ్ పోదామా. పద. ఇందాక ఏం జరిగిందంటే వీడిని 100 రూపీస్ 2 రోజుల సంది జేబులోనే పెట్టుకున్నాను అనమాట. అదొక నంది ఉంది కదా మీకు ఇందాక చూపించాను. నంది దగ్గర ఇట్లా వైట్ షాలో లాగా ఉంది, దాని లోపల పెట్టిండు. 2-3 secondsలో అది మాయమైపోయిందా. అది కనిపించట్లేదు. అది ఎవరు తీసుకున్నారో అర్థం కాలేదు. సరే పోనీలే అనుకొని వెళ్ళిపోయి దేవుని దగ్గరికి వెళ్ళామన్నమాట. దేవుని దగ్గర అభిషేకం అవుతుందా అంటే అభిషేకం దగ్గరికి వెళ్ళి మళ్ళీ మెయిన్ దగ్గర దర్శనం చేసుకుంటే అక్కడ పంతులు గారు వేసి ఇందాక చూపించారు కదా, ఈరోజు అలంకరణ కుండలంది ఇచ్చారు. సో అంతే, నంది దేవుని దగ్గర 100 రూపాయలు పెడితే మనకు డైరెక్ట్ శివుని దగ్గర నుంచి ప్రసాదం వచ్చింది అద్వైత్ వల్ల.
ఓకే, ఓం నమ శివాయ. రూమ్కి వెళ్తున్నాం.